హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రేమ ధీరజ్ అయితే ప్రేమ తన నగల్ని తాకట్టు పెట్టి ధీరజ్ కోసమని ధీరజ్ కారు కొనడం కోసమని తనైతే డబ్బులు తేవడం కోసమైతే బ్యాంకు వెళ్తుంది. ఆ పని కాకపోవడంతో ధీరజ్ అయితే ప్రేమని తీసుకొని వద్దామని అక్కడికి వెళ్తాడు. దాంతో ప్రేమ అయితే ధీరజ్తో కలిసి ఇంటికి వస్తారు. ప్రేమ ధీరజ్ ఇద్దరు వస్తూ ఉండగా గుమ్మం దగ్గర నిల్చొని నర్మదా అయితే, ఏంటి ప్రేమ, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటూ అనగానే ధీరజ్ అయితే, ఏంటి నువ్వు మీ అక్కకు కూడా చెప్పకుండా వెళ్ళావా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటూ ధీరజ్ అయితే ప్రేమని అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ అయితే కంగారు పడుతూ, ఇప్పుడు నేను బ్యాంకుకు వెళ్ళాను అంటే వీళ్ళకు తెలిస్తే పెద్ద గోల్ అవుతుంది, ఎలాగైనా కవర్ చేయాలి అనుకుంటూ, లేదురా ధీరజ్, నేను అక్కకు కూడా చెప్పకుండా వెళ్ళాను, అన్ఎక్స్పెక్టెడ్గా పోయాను అంటూ ప్రేమ అయితే ధీరజ్తో అంటుంది. దాంతో ధీరజ్ అయితే, మా అమ్మ మీకు తోటి దొంగలు అని కూడా బిరుదు ఇచ్చిందిగా, అలా ఎలా చెప్పకుండా వెళ్ళావు ప్రేమ అంటూ వాళ్ళు ముగ్గురు అయితే అనుకుంటూ నవ్వుతూ ఉంటారు. అది చూసి వల్లి అయితే చాలా కోపంతో, వీళ్ళు ఇలా సంతోషంగా ఉండడం నాకు నచ్చదు, వీళ్ళ సంతోషాన్ని నేను ఎంతసేపు ఉంచను, ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ వల్లి అయితే ఆలోచిస్తూ, నేను మిమ్మల్ని ఎలా సంతోషంగా ప్రేమ నర్మద అంటూ వల్లి అయితే తన రూమ్లోకి వెళ్ళి ఆ బెల్ని అయితే కొడుతూ ఉంటుంది. దాంతో వెంటనే ప్రేమ అయితే, ఈ వల్లి అక్క మళ్ళీ మొదలుపెట్టింది నర్మదా అక్క, పద తనకేం కావాలో చూద్దామంటూ ప్రేమ నర్మద అయితే వల్లి దగ్గరికి వెళ్తారు. దాంతో వల్లి అయితే, ఏంటి చెల్లాయిలు, నా కడుపులో చాలా మంటగా ఉంది, నేను బెల్ కొట్టబట్టి చాలాసేపు అవుతుంది, ఎందుకు మీరు నా దగ్గరికి రావట్లేదు, నేను మామయ్య గారికి చెప్తాను అంటూ అనగానే నర్మద అయితే, ఏంటి ఇప్పుడే కదా అక్క నువ్వు ఆ బెల్ కొట్టింది, వెంటనే మేము వస్తున్నాము అంటూ నర్మద అయితే అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ అయితే, నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు అంటూ అనగానే, నాకు ఇప్పుడు వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది అంటూ వల్లి అయితే ప్రేమ నర్మదాతో అంటుంది. దాంతో ప్రేమ అయితే, నువ్వు తినడానికే నీకు కడుపు వచ్చిందట్టుంది అక్క అంటూ అంటూ ఉంటుంది. ఏంటి సెల్లాయి అలా అంటావు అంటూ వల్లి అయితే అంటూ ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే నవ్వుతూ వల్లిని, తిని పడుకో వదినా అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. దాంతో ప్రేమ నర్మద ఇద్దరు అయితే కిచెన్లోకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు వేస్తూ ఉంటారు. వెంటనే మిరపకాయ బజ్జీలు వేసుకొని ప్రేమ నర్మద అయితే వల్లి కూర్చున్న హాల్లోకి వస్తారు. అక్కడ వల్లి లేకపోవడంతో వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఇప్పుడు దాకా ఇక్కడనే ఉంది కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళుంటుంది అంటూ అనగానే వల్లి అయితే వెంటనే మళ్ళీ బెల్ కొడుతుంది. వల్లి అయితే తన రూమ్లో కూర్చొని ఉండడం చూసి ఆ బెల్ దగ్గరికి ప్రేమ నర్మద అయితే వెళ్తారు. వెంటనే ఆ మిరపకాయ బజ్జీలు వల్లికి ఇచ్చి తిన అక్కాయి అంటూ అనగానే వల్లి అయితే ఆ మిరపకాయ బజ్జీలు పక్కన పెట్టి తన బట్టలను అయితే సర్దుతూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఏంటి, మేము ఇంత కష్టపడి చేసుకొచ్చిన బజ్జీలని పక్కకు పెడతావేంటి అక్క అంటూ ప్రేమ నర్మద అయితే అంటూ ఉంటారు. దాంతో వల్లి అయితే, ఇంట్లో ఇడిచిన బట్టలు ఉండొద్దంటారు కదా సెల్లాయి, ఇడిసిన బట్టలు ఉంటే దరిద్రం అంటారు కదా ఇంట్లో, అందుకే ఈ బట్టలని ఉతకడానికని నేను వెళ్తున్నాను అంటూ ఉంటుంది వల్లి అయితే. ఈ మిరపకాయ బజ్జీలు తిన్నాక ఉతుక్కుందు కానీ లే అక్క అంటూ అనగానే వెంటనే వల్లి అయితే, ఏంటి సెల్లాయి అలా అంటున్నారు, మొన్న నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటే మామయ్య మిమ్మల్ని ఎలా తిట్టాడు, నాకు అదే భయంగా ఉంది, ఇప్పుడు నా బట్టలు నేను ఉతుక్కుంటే మామయ్య వచ్చి మిమ్మల్ని తిడతాడేమో అని నాకు భయం వేస్తుంది అంటూ అనగానే వెంటనే ప్రేమ అయితే,
ఎందుకు మామయ్య మమ్మల్ని ఎందుకు తిడతాడు, నీ బట్టలు నువ్వు ఉతుక్కుంటే మామయ్య మమ్మల్ని ఎందుకు తిడతాడు అంటూ ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇక ఇప్పుడు ఈ బట్టలు ఎవరు ఉతుకుతారో ఏంటో అంటూ ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో వెంటనే వల్లి అయితే నర్మదా నువ్వు ఉతుకుతావా, సెల్లాయి నువ్వు ఉతుకుతావా ప్రేమ అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ నర్మద అయితే ఇక తప్పుతుందా అంటూ ఇక ఒకరు బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఇంకొకరు ఇల్లు ఊడుస్తూ ఇక వాళ్ళైతే ఇక వల్లి చెప్పిన పనులు చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలసిపోయి ఇక హాల్లో కూర్చొని ఇక ఫ్యాన్ వేసుకొని ఇక హాల్లో కూర్చొని ఇక ఈ వల్లి అక్క మనతో కావాలనే ఇలా ఆడుకుంటుంది అక్క అంటూ ఇక ప్రేమ నర్మద అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడికి ధీరజ్ వచ్చి ఇక ఆమె మీతోటి ఆడుకోవడం కాదు, ఆమెను కూడా మీరు ఆడుకోవచ్చు అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమ నర్మదకి ఒక ప్లాన్ చెప్తాడు. ఇక వెంటనే ఇక వల్లి అయితే వాళ్ళు అలా కూర్చొని ఉండడం చూసి ఇక మళ్ళీ బెల్ కొడుతుంది. ఇక ప్రేమ నర్మద ఇద్దరు ఇక వల్లి ఉన్న రూమ్లకు వెళ్ళి ఏంటక్కాయి మళ్ళీ ఏం కావాలి అంటూ అనగానే నాకు జ్యూస్ తాగాలనిపిస్తుంది చెల్లాయిలు అంటూ అనగానే ఇక వెంటనే ప్రేమ నర్మద అయితే ఇక కిచెన్లోకి వెళ్ళి ఇక ప్రేమ అక్కడ కాకరకాయలు ఉంటాయి చూడు, ఇక వాటిని కట్ చేయి అంటూ ఇక ప్రేమకు చెప్తుంది. ఇక ప్రేమ ఆ కాకరకాయలు కట్ చేయగానే ఇక నర్మద అయితే ఇక ఆ కాకరకాయలని జ్యూస్ చేసి ఇక ఒక గ్లాస్లో తీసుకొని వస్తుంది. ఇక ఇద్దరూ కలిసి ఇక వల్లి దగ్గరికి వెళ్ళి ఇక ఆ జ్యూస్ అయితే ఇస్తారు. ఇక వెంటనే ఇక వల్లి అయితే ఏంటి ఈ జ్యూస్ ఇలా ఉంది, ఏదో బ్యాడ్ స్మెల్ చేదుగా వస్తుంది, ఇక ఇది ఏం జ్యూసు అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ఇదే హెల్త్కి చాలా మంచిది అక్క కాకరకాయ జ్యూసు అంటూ ఇక వల్లికి అయితే ఇస్తుంది. కాకరకాయ జ్యూస్ ఎలా తాగుతారు అంటూ ఇక వల్లి అయితే దాన్ని పక్కకు పెడుతుంది. ఇక వెంటనే నర్మద అయితే అత్తయ్య ఇటు రండి అంటూ పిలవగానే ఇక వేదవతి అయితే ఇక అక్కడికి వస్తుంది. ఇక అది చూసి ధీరజ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక ఇంతసేపు వల్లి అక్క బజ్జీలు వేయంటూ ఇది వేయంటూ ఇది అది అంటూ ఇక చెడ్డ పడ్డ చెత్త అంతా కడుపులో వేసింది. ఇప్పుడు హెల్త్కు మంచిది అయినా కాకరకాయ జ్యూస్ తాగమంటే మాత్రం ఇక దాన్ని పక్కకు పెడుతుంది అత్తయ్య అంటూ అనగానే ఇక వెంటనే వేదవతి అయితే ఎందుకే కాకరకాయ జ్యూసు హెల్త్కి చాలా మంచిది, నీ పేగులను సాఫ్ చేస్తుంది, ఇక తాగు అంటూ ఇక వేదవతి నర్మద ప్రేమ ముగ్గురు కలిసి ఇక వల్లికైతే ఇక ఆ కాకరకాయ జ్యూస్ని మొత్తం తాపిస్తారు. ఇక దాంతో వల్లి అయితే వైక్కుమంటూ ఇక ఆ జ్యూస్ మొత్తం తాగేసి ఇక తన ముఖాన్ని అదో విధంగా పెడుతుంది. ఇక వీళ్ళతో నేను ఆడుకుందామంటే వాళ్ళే నాతో ఆడుకుంటున్నారే అంటూ ఇక వల్లి అయితే ఇక తన మనసులో తాను అనుకొని ఇక వీళ్ళ తెరువు పోవద్దు అంటూ అనుకుంటుంది. ఇక అటు వెళ్ళినట్టయితే ఇక సాగర్ ఇక తన ఆఫీస్ పనికని వెళ్ళి ఇక రోడ్డు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాడు. ఇక తను రోడ్డు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటే అటుగా వెళ్తున్న ఇక వాళ్ళ మామ చూసి ఇక సాగర్ దగ్గరికి వస్తాడు. ఇక సాగర్ దగ్గరికి వచ్చి ఇక తనైతే ప్రసాద్ రావు అయితే ఇక ఏంటి సాగర్ ఇక రోడ్డు ఎస్టిమేషన్ జరుగుతుందా అంటూ అనగానే అవును మామయ్య అంటూ ఇక సాగర్ అయితే చెప్తూ ఉంటాడు. ఎండలు చాలా బాగా ముదిరిపోయాయి అంటూ ఇక సాగర్ ప్రసాద్ రావు అయితే మాట్లాడుకుంటారు. ఇక ప్రసాద్ రావు అయితే ఏంటి ఇక ఆస్తి పంపకాల గురించి ఇక ఎవరైనా మాట్లాడుతున్నారా మీ ఇంట్లో అంటూ ఇక ప్రసాద్ రావు అయితే ఇక సాగర్ని అడుగుతాడు. ఇక దాంతో సాగర్ అయితే ఆ ప్రస్తావన ఎవరు ఎత్తట్లేదు మామయ్య, ఇక మా నాన్న ఇక తను సంపాదించిన కష్టం మొత్తం ఇక తనదే అన్నట్టు ఇక కొడుకులకు పంచియాలనే ఆలోచన ఎప్పటికీ ఇక మా నాన్నకి రాదు, ఇక తను అంతే అంటూ ఇక సాగర్ అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రసాద్ రావు అయితే ఇక ఎవరైనా సంపాదించేది తన కొడుకుల కోసమే కదా, ఎందుకు మీ నాన్న ఇలా చేస్తున్నాడు అంటూ ఇక ప్రసాద్ రావు అయితే ఇక సాగర్తో అంటూ ఉంటాడు. ఇంతలో ఇక అటుగా వెళ్తున్న రామరాజు తిరుపతి అయితే ఇక వాళ్ళని చూసి అక్కడ ఆగుతారు. ఇక ఆగి ఇక రామరాజు అయితే ఏడా తిరుపతి ఎవరో ఒకరు ఇక నా రైస్ మిల్లులో పని చేయమంటే ఇక రైస్ మిల్లులో కూలీ పనిగా నేనెందుకు చేస్తాను, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానంటూ ఏసీ కింద కుర్చీలో కూర్చొని ఇక కాలు మీద కాలు వేసుకొని ఇక దర్జాగా జాబు చేసుకుంటాను అంటూ చెప్పాడు కదరా,
మరి ఈ ఎర్రటెండలో ఇక రోడ్డు ఎస్టిమేషన్ కోసం రోడ్డు కొలుస్తూ ఉన్నాడు కదరా అంటూ ఇక రామరాజు అయితే ఇక సాగర్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో సాగర్ అయితే ఇక చాలా కోపంతో ఇక రామరాజుకై చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రసాద్ రావు అయితే, ఏంటి రామరాజు గారు, ఇక నీ కన్న కొడుకు ఇలా గవర్నమెంట్ జాబ్ చేసుకొని బతుకుతూ ఉంటే ఆయనని ఇలానేనా ఇన్సల్ట్ చేయడం అంటూ ఇక ప్రసాద్ రావు అయితే ఇక రామరాజుతో అంటూ ఉంటాడు. ఇక దాంతో కోపంగా రామరాజు అయితే, ఎవరు నాకు చెప్పనవసరం ఏమీ లేదు అంటూ ఇక తన గొడుగునైతే ఇక సాగర్కి ఇయ్యి అంటూ ఇక తిరుపతికి చెప్పి ఇక అక్కడి నుంచి అయితే ఇక రామరాజు తిరుపతి అయితే బయలుదేరిపోతాడు. ఇక దాంతో కోపంతో ఇక సాగర్ అయితే ఇక వాళ్ళ నాన్న ఇచ్చిన గొడుగుని ఇక పక్కకి విసిరి కొడతాడు. ఇక దాంతో ప్రసాద్ రావు కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాగర్ మాత్రం ఇక రామరాజు చేసిన ఇన్సల్ట్ని గుర్తు చేసుకుంటూ ఇక తనైతే అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే ఇక నర్మదా నా మాట వినడం లేదు. ఇక ఇంట్లో ఉందామంటే ఇక మా నాన్న చేసే ఇన్సల్ట్ నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఇక సాగర్ అయితే ఇక ఇంటికి వెళ్తాడు. ఇక సాయంత్రం అయ్యేసరికి ఇక అందరూ అయితే డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూర్చొని ఇక ప్రేమ, చందు, వల్లి, అమూల్య, వేదవతి, రామరాజు ఇక అందరూ అయితే ఇక అక్కడ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక సాగర్ ఒక్కడు రాకపోవడంతో ఇక వేదవతి అయితే, ఏరా నడిపోడా, డిన్నర్ చేద్దు గాని రారా అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక సాగర్ అయితే ఎన్నిసార్లు పిలిచినా ఇక రాకపోవడంతో ఇక రామరాజు అయితే, ఏంటి వేదవతి నువ్వు మరీను, ఇక తనేమన్నా కొత్త చుట్టమా, ఈ టైంకి అందరూ వచ్చి డిన్నర్ చేస్తారని వానికి తెలియదా, ఎందుకు నువ్వు అన్ని పదే పదే పిలుస్తున్నావు, ఆకలేస్తే ఇక వాడే వస్తాడులే అంటూ ఇక రామరాజు అయితే వేదవతిపై కోప్పడతాడు. ఇక లోపల సాగర్ మాత్రం ఇక తన బట్టలు అన్నీ సర్దుకొని ఇక నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఇక ఈ ఇంట్లో అంటే నాకు ఎవ్వరూ విలువ ఇస్తలేరు అంటూ ఇక సాగర్ అయితే ఇక తన బట్టలు అన్నీ సర్దుకొని ఇక బయటికి వస్తాడు. ఇక తను బట్టల బ్యాగు పట్టుకొని బయటికి రావడం చూసి ఇక వేదవతి అయితే, ఏరా నడిపోడా, ఏంటిరా బ్యాగు పట్టుకొని బయలుదేరావు అంటూ అనగానే ఇక సాగర్ అయితే ఇక నేను ఇంట్లో నుంచి ఇక బయటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నానమ్మా అంటూ అనగానే ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక ప్రేమ, నర్మదా, ధీరజ్, వేదవతి, రామరాజు అయితే ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఇక అలానే చూస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలో ఇలానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇదే అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.